నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సిటీ. బిచ్చగాడి నుండి కోటీశ్వరుడు వరకు ఉండే మనోవేదన సమస్యకు ధ్యానం తప్ప మరో పరిష్కారం లేదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగర శివారులోని జగన్నాథం గట్టుపై పత్రిజీ పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని జగన్నాథం గట్టుపై ఉన్న బుద్ధ క్షేత్రంలో పత్రిజీ సేవాదళ్ ధ్యాన మహాయజ్ఞం ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చర్త వెంకటరెడ్డి, బ్రహ్మశ్రీ బివి రెడ్డి, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు ద్వారా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి చేసిన సేవలు ఎంతో అభినందనీయమని తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలలో బ్రహ్మశ్రీ బివి రెడ్డి ద్వారా తాను కూడా తన వంతు సహకారం అందించానని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సుభాష్ పత్రి కర్నూలు నుంచి తన అధ్యయన యజ్ఞాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం జరిగిందని అన్నారు. ఎలాంటి మందులు లేని మనోవేదనకు ధ్యానాన్ని మించిన పరిష్కార మార్గం మరొక్కటి లేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ శారీరక మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తూ మంచి అలవాట్లతో జీవించాలని తెలిపారు. తమ పరిశ్రమలో పనిచేసే వారికి మద్యపానం, ధూమపానం చేయకుండా ఉండేందుకు వీలుగా ప్రతి నెల 45 లక్షల రూపాయలను నాన్ ఆల్కహాల్, నాన్ స్మోకింగ్ అలవెన్సులుగా అందజేస్తున్నానని తెలిపారు. మద్యపానం, ధూమపానం చేయటం ద్వారా డబ్బులు పెట్టి జబ్బులను కొని తెచ్చుకోవటమేనని, ఇది ఎవ్వరికీ మంచిది కాదని అన్నారు. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచి ముందుకు సాగాలని అన్నారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు. అంతకుముందు బుద్ధ క్షేత్రాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. డ్రీమ్లో వెళ్ళిపోయేసేవాళ్ళు ఆమె. అలాంటి ధ్యానం మాకు కూడా అభ్యసించింది. అది మాకు పిరమిడ్ స్వామిగా మన పత్రికను చూసేదే మాకు ఇంకా ఎక్కువ దాని మీద అవగాహన కలిగింది. ధ్యానము పిరమిడ్ స్టైల్లో కట్టచ్చు, డూమ్ స్టైల్లో కట్టచ్చు, డిఫరెంట్ స్టైల్లో కట్టచ్చు. ధ్యానం అనేది ఆయన ఒక పిరమిడ్ ఒక ఇలాగనే ఉండాలా, ఇలాగే మనం ధ్యానం చేసుకోవాలనేది నేర్పలేదు. ధ్యానానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు పత్రి గారు. ఆ ధ్యానంతో మనం ఎన్నో సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మనోవేదన అన్ని జబ్బుల కన్నా పెద్దది. మనోవేదన మనకు ఏ జబ్బు కూడా మనోవేదన ఉండే వాళ్ళకు అది పెద్ద జబ్బు అన్నమాట. ఆ మనోవేదన మనకు పోగొట్టాలంటే మనకు ధ్యానం తప్ప వేరే ఏది లేదు ఈ ప్రపంచంలో. మనోవేదానికి మందు లేదు. మనోవేదానికి మందు ఒకటే ధ్యానం. డబ్బులు ఉండేవానికి వేదన ఉంటుంది, డబ్బులు లేనివానికి వేదన ఉంటుంది, బిచ్చగానికి ఉంటుంది, కోటేశ్వరానికి ఉంటుంది. అందరికీ వేదన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ వేదన పరిష్కారమే మనకు మనోవేదన పరిష్కారమే ధ్యానం అని మీకు తెలియజేస్తున్నాను. ఆ ధ్యానంలో మనం ఊపిరి తీసుకోవటం, బిగబెట్టడం, ఆక్సిజన్ ఇంప్రూవ్ చేసుకోవటం, మన ఆరోగ్యం పెంచుకోవటం, మనకు వేవ్స్, మనకు ధ్యాన మందిరంలో ఒక విధమైన వేవ్స్ మనలో ప్రవేశించడం, ఇవన్నీ జరుగుతున్న సత్యమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో పత్రి గారు మా ప్రాంతం నుంచి మొట్టమొదట పిరమిడ్ చేసి ప్రపంచవ్యాప్తంగా చెందినందుకు మేము అన్నదా ఎప్పుడూ మర్చిపోలేము. మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి మీతో పంచుకునే ధ్యానం మాకు చేశారు. ఆయనతో కలిసి కొన్ని ప్రయాణం చేయటం, కొన్ని కార్యక్రమాల్లో పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఈరోజు 3 రాష్ట్రాల నుంచి మీరు రావటం, మీ అందరితో కలిసి ప్రయాణం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎల్లవేళలా మీ అందరికీ కూడా శక్తిని ప్రసాదించమని పత్రిజీ గారి ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ, మీరంతా కూడా ఆయన ఆత్మస్వరూపాన్ని ధ్యానిస్తూ మీకు శక్తిని ప్రసాదించమని కోరుకోవలసిందిగా తెలియజేస్తూ, ఇంతటి గొప్ప కార్యక్రమాలకు నిలువైనటువంటి జగన్నాథ ఘట్టు సామాన్యమైంది కాదు. ఇది ఎప్పుడో 400-500 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ ఉన్నది. ఇక్కడ జడలయ్య స్వామీజీ ఒక ఆయన, ఈశ్వరాంశలో ఉన్నటువంటి స్వామీజీ, ఆయనే శక్తి ఉంది. అదేవిధంగా బుద్ధిస్ట్ కాలంలో కూడా ఇక్కడ కొన్ని అవశేషాలు కూడా మా వాళ్ళు చూశారు, అప్పుడు తీసుకొచ్చారు కూడా. ఆ విధంగా ఒక గొప్ప శక్తి స్థలం ఇది. అటువంటి గొప్ప శక్తి స్థలాన్ని రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా కానీ
మా వెంకటేష్ గారు కానీ మన చరితమ్మ గారు వారిని అర్జించి వాళ్ళ యొక్క సహకారాన్ని ఎప్పుడు మనం పొంది ప్రభుత్వ పరంగా మనకు కావలసిన విషయాలను ముందు దాని మీద మనసు లగ్నం చేసి మెయిన్గా పాండురంగయ్య శెట్టి గారు తర్వాత పరమేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమాలను దాని మీద ఫోకస్ చేసి ఫస్ట్ ఈ ల్యాండ్ అక్విజిషన్ మొత్తం ఫైనల్గా వచ్చి ఆగిపోయి ఉంది. అటువంటి కార్యక్రమాలను కూడా టేకప్ చేసి మనకు ఎప్పుడు కావాలన్నా కానీ సాయం చేయడానికి మా చిరంజీవి భరత్ వాళ్ళ నాన్నకు మించిన తనయుడు, గట్టి పట్టుదలతో కూడినటువంటి వ్యక్తి, మన కార్యక్రమాలకు చేదోడుగా వాదోడుగా ఉంటాడని చెప్పి నేను అంటే నాకుండేటువంటి సంబంధాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. మా వెంకటేష్ గారికి ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి తప్పక మనకు ఈ కార్యక్రమాలకు ఆయన యొక్క సహకారం ఉంటుంది ఫ్యూచర్లో కూడా. అన్నిటికంటే ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు చరితమ్మ, ఆమె కాన్స్టిట్యుయెన్సీ లేదు ఇది కాబట్టి ఆమె కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటిది కాబట్టి ముందు ఆమెతో మొదలు పెట్టుకొని ఉన్నటువంటి ఇంతకుముందు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ ఇప్పుడు కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకునే దానికి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అన్నారు. ఈ మేరకు నగరంలోని లేబర్ కాలనీలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా స్థానిక లేబర్ కాలనీలో ఎద్దుల లక్ష్మమ్మ, సిరివెల్ల సుబ్బమ్మ, అయ్యపోగు మాదన్నలకు వృద్ధాప్య పెన్షన్, కృష్ణమ్మకు వైకల్య పెన్షన్, చింతలపల్లి పరమేశ్వరి, గొల్ల లక్ష్మీలకు వితంతు పెన్షన్లను కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో, వికలాంగులతో కలెక్టర్ ఆత్మీయంగా మాట్లాడుతూ ఇంట్లో వారు ఎలా చూసుకుంటున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పెన్షన్ ప్రతి నెల సరైన సమయానికి అందిస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ రమణారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేషు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్, మాజీ కార్పొరేటర్ సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చంద్రబాబు పెద్ద కొడుకు లాగా వాళ్ళకి అందరికీ పింఛన్ తీసుకున్న వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. కనుక్కున్న కొడుకు కూడా ఇవ్వలేడు, అయినా ఆయన రుణం మనం తీసుకోలేము. చంద్రబాబుది కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మా భరతయ్య ముందే పింఛన్లు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ఉండి పూజించారు కానీ, వాడించారు కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా మీరు పింఛన్లు ఇచ్చి పాల్గొనాలా. పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వమే చాలా బాగుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు ఆనందం పడుతున్నారు. మాకు ఇటువంటిది అవకాశము మళ్ళా దొరకడు మాకు చంద్రబాబు నాయుడు అని వాళ్ళంతకు వాళ్ళే నిర్ణయించుకొని కూడా చెప్తున్నారు. ఈరోజు మార్నింగ్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి లేబర్ కాలనీ ఏరియాలో ఈ యొక్క పెన్షన్ డిస్పర్స్మెంట్ ఎలా చేస్తున్నారు సిబ్బంది అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి కొంతమందికి స్వయంగా జిల్లా కలెక్టర్ మేడం గారు ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. పెన్షన్ డిస్పర్స్మెంట్కి 1 or 2 days ముందే పెన్షన్ డిస్పర్స్మెంట్లో పాటించవలసినటువంటి సూచనలు అన్నిటిని కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే పెన్షన్ తప్పనిసరిగా పెన్షనర్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. అలాగే గౌరవంగా వారితో మాట్లాడుతూ పెన్షన్ డిస్పర్స్మెంట్ చేయాలి. అలాగే ఎక్కడ కూడా ఈ పెన్షన్ డిస్పర్స్మెంట్ సందర్భంలో ఏ రకమైనటువంటి కంప్లైంట్స్కి ఆస్కారం లేకుండా 100% ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ సంతృప్తి చెందేలా ఖచ్చితంగా సమయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గౌరవంగా వాళ్ళకి అందజేయాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకి ఇక్కడ కర్నూలు నగరంలో సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి నెల కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. పెన్షన్లో భాగంగా ఇవాళ కలెక్టర్ మేడం గారు మా వార్డు 45వ వార్డు కర్నూలు నగరంలో 45వ వార్డు వచ్చి పెన్షన్ అందజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకే మా కర్నూలు నగరంలో ఎక్కడైనా కానీ ఇప్పటికే దాదాపు 60% వరకు పూర్తి కావడం జరిగింది. కాబట్టి ప్రతి నెల 1వ తారీఖు ఇవాళ మేడే సెలవు అయినా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి. కాబట్టి మాకు గవర్నమెంట్పై ఎంతో నమ్మకం ఉందని ప్రతి ఒక్కరు పెన్షనర్లు అంటున్నారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. కాబట్టి రాబోయే రోజులలో మరీ చంద్రబాబునే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించుకునేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఏర్పాటు చేయడం అభినందనీయమని
కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో 4 టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. తమ పార్టీ కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కూడా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల పుట్టినరోజు వేడుకలను నగరంలోని హోటల్ మౌర్య కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రాముడు, శ్యామ్, నాగరాజు, మణిప్రకాష్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో కేక్లను కట్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొనగా కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, రాష్ట్ర బొందులి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీఖాన్, రాష్ట్ర బొందులి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని తెలిపారు. బహుశా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఉండరని వెల్లడించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సంక్షేమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినంటే ఇది చాలా సంతోషించదగ్గ విషయం. కార్యకర్తలకు అనుబంధంగా ఉంటూ, దగ్గరగా ఉంటూ, కార్యకర్తలు మీకు కూడా ఇంకా ఉత్తేజపరిచి రాబో రోజుల్లో 2029లో బంపర్ మెజార్టీతో గెలిచాలా. అంతా ఇంతగా ఈసారి భరత్, ఎందుకంటే ఈరోజు అన్ని విధాలా మీకు సహకారాలు అందిస్తున్నాడు. మీకు ఏ కష్టం వచ్చినా తన సొంతంగా వేసుకొని తన కష్టంగా భావించి మీ అందరికి సేవ చేస్తున్నటువంటి మంచి వ్యక్తి ఈరోజు దొరకడం మన అదృష్టం. అది కార్యకర్తలకు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది దూరం ఉంటారు, కానీ భరత్ ఈ రోజు ఇక్కడ లేకున్నా కూడా తన వంతుగా ఈ రోజు తన క్యాబ్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరితో లీడర్లందరినీ పిలిపించి ఈ కార్యక్రమం చేపట్టిందంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎవ్వరు కూడా చెయ్యలేదు. సాధిస్తారో మనం ఛాలెంజ్ తీసుకొని ఒక వార్డుకు మించి ఒక వార్డు మేము పోటీ చేసినటువంటి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పేసి పోటీతత్వంగా అందరూ కార్యకర్తలు పనిచేసి తెలుగుదేశం పార్టీకి సేవదారులు కోరుకుంటూ రిజల్ట్ తీసుకుంటారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారని ఎన్ఆర్పేట శ్రీ లక్ష్మి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన తమ పాఠశాల విద్యార్థులను నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దీక్షిత్, పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా నిలకడగా 590 మార్కులు సాధిస్తున్న విద్యాసంస్థ తమదేనని తెలిపారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు 595, 586, 584, 583, 582, 580 ఇలా అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. 540 మార్కులకు పైగా 60 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 100 మంది విద్యార్థులు సాధించారని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు సూచించిన సూచనలు, సలహాలు పాటించి ఈ మార్కులు సాధించామని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన తమ పాఠశాల విద్యార్థులను కృష్ణానగర్లోని సర్వేపల్లి విద్యా నిలయంలో పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దీక్షిత్, పాఠశాల కరెస్పాండెంట్ శేషన్న, ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు
586, 581, 574, 567, 565, 555, 553 ఇలా అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు సూచించిన సూచనలు, సలహాలు పాటించి ఈ మార్కులు సాధించామని తెలిపారు. It's my pleasure to introduce myself to you. I'm M. Gurudhara Hasini from Sarvepalli Vidyanilayam High School. In SSC board exams, I've scored 581 out of 600. I'm very thankful to my school management, teachers and my parents. Thank you for encouraging me in my studies and even in co-curricular activities. My school management have encouraged me in each and every activity. For SSC board exams, they have well prepared each and every student in our school. They have given us separate time. They given us paper analysis, how to write each and every answer. They explained it very well. This achievement is not only for me. This is my school management and my teachers and my parents. Thank you, sir, madam, and my teachers and parents. Kesar Nandini, I have just completed my 10th standard. I'm very glad to say that I scored 581 marks in SSC 10th public examinations. This achievement is not just mine. This achievement should be deserved by everyone from my school, like especially my management, because they guided me and they helped me how to score good marks in SSC public examinations. And every time when I felt a bit low, they encouraged me, they guided me and they motivated me. I would like to thank my friends too, because they made this journey very fun and wonderful. And I would like to thank my parents, because they helped me to learn everything, and without them I would be nothing. K. Jairamachari from 10th standard from Sarvepalli School. I have scored 586 marks out of 600. This is because of our teachers' hard work and the school management support, who have given suggestions, health suggestions, and they have executed properly the revision plans, which made us to score good marks in public examinations. The parents including our parents gave us good suggestions, good support and good healthcare suggestions to become a good student. And also the management had provided good materials of studies. They have 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో సర్వేపల్లి విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. కె జయరామాచారి 586, కేసరి నందిని 581, గురుధర హాసిని 581, దివాకర్ 574, వినయ్ చక్రవర్తి 567, మెహక్ 565, హర్షవర్ధన్ 555, అంక మనుదీప్ రెడ్డి 553. ఇలా ఇటువంటి ఫలితాలతో విజయ ప్రభంజనం సృష్టించి గత 34 సంవత్సరాలుగా విద్యా ఉద్యానంలో విజయకేతనం ఎగరవేస్తున్నటువంటి సర్వేపల్లి విద్యానిలయం విద్యారంగంలో ముందుకు దూసుకెళ్ళిపోతుందనడానికి ఎంతో సంతోషపడుతున్నాం. మరి ఈ విజయానికి సహకరించినటువంటి ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మా కృతజ్ఞతాభివందనాలు. తమ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచారని ఆదిత్య పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య అన్నారు. ఈ మేరకు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన తమ పాఠశాల విద్యార్థులను కల్లూరులోని ఆదిత్య పాఠశాలలో పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వాసుదేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలియజేశారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు 590, 589, 586 ఇలా అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు సూచించిన సూచనలు, సలహాలు పాటించి ఈ మార్కులు సాధించామని తెలిపారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అందులో మా పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం జరిగింది. దీంట్లో అత్యధికంగా 590, 589, 87, 585 ఇట్లా మంచి ఫలితాలు సాధించడం జరిగింది.
500 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 60 మందిలో 37 మంది ఉన్నారు, 39 మంది ఉన్నారు. ఇది దాదాపు 65%. ఈ ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి టీచర్లకు, తర్వాత తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యార్థులు కష్టపడి చదివి ఉంటారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు కూడా పడి ఉంటారు చదవడంలో. పేరెంట్స్తో అయితేనేమి, టీచర్స్తో అయితేనేమి ఏదో రకాలుగా మాట పడుతూ వాళ్ళు చదివి ఉంటారు. అయితే ఇట్లా చదవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో దీన్ని టార్గెట్ చేసుకొని ముందుకు పోవడానికి ఒక అవకాశంగా వాళ్ళు తీసుకోవాలి. దీన్ని తీసుకొని వాళ్ళు బాగా చదివి బాగా ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా కావాలనేది నా యొక్క కోరిక. ఇప్పుడు ఈ ఫలితాల్లో యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి సబ్జెక్ట్లో ప్రతి పిల్లవాడు 81.5% తెచ్చుకోవడం జరిగింది. ఖచ్చితంగా పిల్లలు ఉన్నత స్థితికి చేరుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటూ అందరి విద్యార్థులకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Good morning to all. My name is G. Satvik. I am from Sri Atya Vidyanilayam High School. I am studying here in this school from my 4th standard. I joined here in my 4th standard. I had been studying here from a long time. It's not easy for me to get 590 marks out of 600. With the help of our teachers and my parents and our support from our headmaster Sri Vasudevaya Garu, I had scored 590 out of 600 in my SSC 2026. Our teachers had helped me a lot. I hope I will shine bright in future. Thank you to all. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఈ మేరకు 49వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో ఉన్న ఎన్ఆర్పేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి 4 రోజులు సమయం పట్టేదని, కానీ తమ ప్రభుత్వం హయాంలో కేవలం గంటల వ్యవధిలోనే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమ 49వ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లను పంపిణీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 49వ వార్డు ఎన్ఆర్పేట మరియు 47 వార్డు ధర్మపేటలో పర్యటించడం జరిగింది. ప్రజలు ఈరోజు మార్నింగ్ మన సచివాలయం సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. పెన్షన్ లబ్ధిదారులందరూ ఈరోజు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి 6 నుంచి పెన్షన్ 8 లోపల మన సచివాలయం సిబ్బందితో మన టీడీపీ కార్యకర్తలు, లీడర్స్ టైం టు టైం అందియడం జరుగుతుంది. వాళ్ళు కానీ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఈరోజు దగ్గరుండి తెలుసుకోవడం జరిగింది. పెన్షన్ టైం టు టైం అందుతుందా, అలాగే మన ప్రభుత్వం ఇస్తున్న ఏదైతే సంక్షేమాలు ఉన్నాయో దాని గురించి కానీ తెలుసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి గురించి కానీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఒక పక్క మళ్ళీ మన సెన్సెక్స్ గురించి కానీ కులగణన దాని గురించి కానీ తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే జనాభా కులగణన 2 తెలుసుకోవడం జరుగుతుంది. ప్రజలు దాన్ని కానీ స్పందిస్తున్నారు. ప్రజల్లో పోవడం, ఈ సమస్యలు తెలుసుకోవడం, వాళ్ళని తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ అవకాశం ఇచ్చిన మన 49 వార్డు బూత్ ఇన్ఛార్జ్లతో నేను ఈరోజు రావడం జరిగింది. వాళ్ళంట నేను ప్రతి ఇంటికి పెన్షన్ పంచడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని 23వ వార్డు టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 23వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని 23వ వార్డు పరిధిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని తెలియజేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి 4 రోజులు సమయం పట్టేదని, కానీ తమ ప్రభుత్వం హయాంలో కేవలం గంటల వ్యవధిలోనే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమ 49వ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లను పంపిణీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అలాగే ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో కర్నూలు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గవర్నమెంట్లో నీళ్లు రాకుంటే 2-3 రోజులు నీళ్లు రాకుంటే మనకు నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు తల్లి. మన గవర్నమెంట్లో మన టీజీ భరత్ సార్ వాళ్ళు ప్రతి ఏరియాలో నీళ్లు లేకున్నా నీళ్ళు ఇవ్వడము, కరెంటు సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఏఈలు డీలేం పిలిపించి నీట్గా చేపిస్తున్నాం. ఇక్కడనే మీకు ఎంతో ఇబ్బంది ఉండే, చెట్టు కిందికుండి ఈ చెట్టు అంతా నరికించి నీట్గా చేపించినాం తల్లి. ఎందుకంటే పని చేసే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాయి తల్లి. మీరందరూ ఐకమత్యంగా మేము చేస్తున్న అభివృద్ధి అన్ని మీకు నచ్చినట్టయితే కనుక మళ్ళీ మీరు ఓటేసి గెలిపించాలమ్మా కార్పొరేటర్ని. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్న మనిషిని మనం గెలిపించుకుంటే మనకు ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి. అందరికి నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. నమస్తే అమ్మా. మా గత గవర్నమెంట్లో వచ్చేసి 2000 పింఛను 250 5 సంవత్సరాలు చేయడం జరిగింది తల్లి. మన గవర్నమెంట్లో వచ్చేసి 3000 పింఛను 4000 రూపాయలు. ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా కూడా నారా చంద్రబాబు నాయుడు సారు మన 4000 రూపాయలు పింఛను ఇస్తున్నాడు తల్లి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వికలాంగుల పింఛను 3000 పింఛను 6000 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా పూర్తి మంచంలో ఉన్న వాళ్ళకు కూడా 15000 రూపాయలు ఇస్తున్నారమ్మా. ఎక్కడ కూడా ఇవ్వటం లేదమ్మా. మన ఇండియాలో ఎక్కడ కూడా 15000 రూపాయలు పింఛను ఎవరికి ఇవ్వటం లే. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రతి నెల క్రమం తప్పకుండా లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్రం ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 49వ వార్డులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డు పరిధిలో ఉన్న ఎన్ఆర్పేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగొండ్ల కౌశిక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఉదయం 6 గంటల నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగొండ్ల కౌశిక్ మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేయడానికి 4 రోజులు సమయం పట్టేదని, కానీ తమ ప్రభుత్వ హయాంలో కేవలం గంటల వ్యవధిలోనే లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. తమ 49వ వార్డు పరిధిలో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లను పంపిణీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు వచ్చేసి మన 49th వార్డు పేదల సేవలో పెన్షన్ కార్యక్రమం అనేది మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మా ఎన్ఆర్పేట ఈ 49 వార్డు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 పెన్షన్స్ దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ మా బూత్ ఇన్ఛార్జెస్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమం అనేది ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుందండి. పోయిన ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం మోస్ట్ ఆన్సరబుల్. వర్క్ ఫాస్ట్గా అవుతుంది. మనకు లాస్ట్ టైం మీరు చూసుకుంటే పెన్షన్ పంపిణీ అనేది 3 days 4 days పట్టేది. బట్ వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి ఇదైతేనేమి మన ఇక్కడ ఉన్న సచివాలయం ఎంప్లాయీస్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ద వర్క్ విత్ ఇన్ 2 hours అండి. ఇది గమనించాలి ప్రజలందరూ. ఈ ప్రభుత్వంకు ఉన్నంత చిత్తశుద్ధి వేరే ఏ ప్రభుత్వానికి లేదు, రాదు అండి. ముఖ్యంగా మా గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు మేము ఈ వార్డులో
ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందండి. ఆల్మోస్ట్ ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడల్లా ప్రజల నుంచి మంచి స్పందనదే ఉంది. కానీ ఎక్కడ కానీ వాళ్ళ సొంతం రిలేటివ్స్ వచ్చినట్టు ఆహ్వానం కానీ వాళ్ళ ఇంటికి మాకు ఆల్మోస్ట్ వాళ్ళ సొంత బ్రదర్గా అలా ట్రీట్ చేస్తారు. అండ్ మేము చూస్తున్నాం కదండి, చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు కూడా. ఈ కార్యక్రమం ఈ సక్సెస్ కానీక ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా మంత్రి వర్యులు టీజీ భరత్ గారు ఈ కర్నూలులో ఈ ప్రోగ్రాం అనేది గ్రాండ్ సక్సెస్ అండి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థులను నగరంలోని సివి రామన్ లిటిల్ హార్ట్స్ పాఠశాలలో పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నీలిమ, డైరెక్టర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ సంవత్సరం తమ విద్యార్థులు 578, 572, 569, 531, 520, 506 ఇలా అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు సూచించిన సూచనలు, సలహాలు పాటించి ఈ మార్కులు సాధించామని తెలియజేశారు. నిన్న విడుదలైనటువంటి 10వ తరగతి ఫలితాలలో సివి రామన్ లిటిల్ హార్ట్స్ స్కూల్ విద్యార్థులు సంచలనమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఫస్ట్ సాధించినటువంటి కె విష్ణుప్రియ 578 మార్కులు, అలాగే కె తేజశ్రీ 572, అలాగే సాయి మేఘన 569 మార్కులు సాధించడం జరిగింది. అలాగే బాయ్స్లో వచ్చేసి జయంత్ 520 మార్కులు, సుశాంత్ 508 మార్కులు సాధించి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం జరిగింది. అలాగే రేవతి 531 స్కోర్ సాధించడం జరిగింది. స్కూల్లో ఉన్నటువంటి 25 మంది విద్యార్థుల్లో 24 మంది ఉత్తీర్ణత సాధించి ఒక అబ్బాయి మాత్రమే ఫెయిల్ కావడం జరిగింది. సో ఈరోజు మేము సాధించిన ఫలితాలకు అందరము ప్రతి ఒక్కరము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణమైనటువంటి విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థులు సాధించినటువంటి విజయాన్ని వారి సమక్షంలోనే వారి పేరెంట్స్ యొక్క అభినందనలతో జరుపుకోవడం జరుగుతుంది. సూపర్ సక్సెస్ సాధించినటువంటి విద్యార్థులకు, అలాగే స్టాఫ్ మెంబర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు కె విష్ణుప్రియ. నేను ఇక్కడ నర్సరీ నుంచి ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ నాకు ఈ మార్క్స్ 578 రావడానికి కారణం ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ వల్లనే నాకు సాధ్యమైంది. నేను చిన్నప్పటి నుంచి చదువుతున్న టీచర్స్ అందరికీ నాకు సహకరించినందుకు అందరి టీచర్స్కి చాలా థ్యాంక్స్. ముందుగా రఘు సార్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తూ ఇక్కడి వరకు చదివించి మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నందుకు రఘు సార్ కూడా చాలా థ్యాంక్స్. అంతేకాక నాగలక్ష్మి టీచర్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే వచ్చినందుకు నాగలక్ష్మి టీచర్ కూడా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్కి పేరు పేరున నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా పేరు కె సాయి మేఘన. నేను నిన్న విడుదలైనటువంటి 10th పరీక్షల్లో నాకు 569 మార్కులు వచ్చినాయి. ఇక్కడ నేను నర్సరీ నుంచి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ప్రతి టీచర్, ప్రతి సార్ అందరు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత మార్క్స్ స్కోర్ చేయగలిగాను. తర్వాత ఇంకా నేను హైయర్ క్లాసెస్కి వెళ్ళిన తర్వాత రఘు సార్ అయినా కానీ, నాగలక్ష్మి టీచర్ అయినా కానీ మంచిగా కోఆపరేట్ చేసినారు. మాకు ఇంకా స్టడీస్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎవరైనా ఉన్నా మంచిగా కోఆపరేట్ చేసి మమ్మల్ని చదివించినారు కాబట్టి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ఇంకా మాకు చదువు చెప్పిన ప్రతి టీచర్కి, ప్రతి సార్కి చాలా కంగ్రాచులేషన్స్. ఇది వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.